అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వాలు చేసినట్టు అరాచకాలు, భూదోపిడీలు, భూ కబ్జాలు ఇవన్నీ వెలికి తీస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా గొప్పలు పలికారు. మంచిదే. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇంతవరకు ఎక్కడ చూసినా పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు, పరిశీలన చేస్తాను, కానీ పట్టినట్టు విడిచిపెట్టేస్తాను. ఉదాహరణకి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు పెట్టినవి, ఆ ఫ్యాక్టరీల కోసం కొన్ని భూములు పరిశీలన చేశారు, కలెక్టర్లు వెళ్ళారు, మళ్ళీ అది కాము చేశారు. అలాగే విజయసాయి రెడ్డి విశాఖపట్నం మొత్తం ఎటు చూసినా ఇటు కాపులొప్పాటి నుంచి మొదలుకొని విశాఖపట్నం నలుమూలలో కూడా భూములన్నింటిని కూడా కబ్జా చేశారు, దోషిస్తారు. వాళ్ళ కుటుంబ పేర్ల మీద ఉన్న వాటిని అన్నింటిని కూడా వెలికి తీస్తాం, వాళ్ళపై చర్యలు తీసుకుంటామని ఈ ప్రభుత్వం చాలా గొప్పలుగా చెప్పింది. అలాగే చిత్తూరు జిల్లా తిరుపతి ఏరియాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 70 కోట్లు విలువ చేసినటువంటి ప్రభుత్వ భూములను అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ పేరు మీద మళ్లించుకున్నారు, రికార్డులే తారుమారు చేశారని చెప్పేసి ప్రతిరోజు పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో వస్తాయి. మరి ఇంత పబ్లిక్గా ఇంత దీనిగా వస్తే కనీసం 9 నెలలు అయింది, ఎవరి మీద ఒక చర్య తీసుకోవాలి. దీనికోసం మళ్ళీ పెద్ద ఎత్తున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు పెట్టారు. రెవెన్యూ సదస్సులో ఎక్కడైతే అన్యాయానికి గురయ్యారో, ఎక్కడైతే దోపిడీకి గురయ్యారో నిరుపేదలకు కూడా, చిన్నకారు రైతులు కూడా మరి యొక్క సదస్సుల్లో వాళ్ళ యొక్క గోడు వినిపించుకున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. నాకు ఒకటి అనిపిస్తూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎవరిది ఎంత అక్రమ సంపాదన ఎంత, వాస్తవాలు ఎంత అని వెలికి తీసి వాటి మీద చర్యలు తీసుకుంటే మీకెంత ఉంది, మీది ఎంత అని చెప్పేసి రేపు ఎప్పుడైనా బయటకు తీస్తారనేటువంటి భయం ఉన్నట్టు ఉంది. ఇది సత్యం. ఖచ్చితంగా ఇంతవరకు మీకు ఎక్కడ ఏమున్నాయో, ఏ భూములు ఉన్నాయో, ఏ ఆస్తులు ఉన్నాయో అన్నది మీరు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి దొరకలేదు. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు. మీరు చెప్పకనే చెప్పారు మేము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చామని. మీరు మధ్యతరగతి కుటుంబం నుంచి రాబట్టే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలకి ఆస్తులు సంపాదించుకున్నారు. ఇదంతా ప్రజాధనమే. ఇది ఎక్కడికి ఎవరు కష్టపడి తెచ్చింది కాదు. ఇప్పటికైనా ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడిన వారిపై ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ తీసుకురండి, వాళ్ళపై చర్యలు తీసుకోండి.